ఇక్కడ ఈ అన్నయ్య ఏనుముకు వీడియో తీస్తున్నాడు అంతే. అనిమల్స్తోనే ఆటలా? వద్దమ్మా వద్దు. హలో గైస్, ఎలాగున్నారు? బాగున్నారు కదా? మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మిమ్మల్ని నవ్వించడానికి. మనిషికే కాదండి, తెలివి అనిమల్స్ కూడా ఉంటుంది. మరి ఈరోజు అనిమల్స్ చేసే కొన్ని ఫన్నీ సీన్స్ చూసేద్దాం. మరి వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మస్తుగా ఎంజాయ్ చేసేస్తారు మీరు. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్లో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదేదో పెంపుడు కుక్క. మరి దీన్ని లోపల ఇలా హౌస్లో పెట్టారు. ఇక్కడ ఈ అక్కను చూడండి, తెగ అరిసేస్తుంది. అది ఎలా అరుస్తే అలాగనే అరుస్తుంది. ఈ అక్క ఎటుకు భయపడినట్టుంది. ఈ కుక్క ఏకంగా చుచ్చు పోసుకుంది. మనుషులైతే బోర్ కొడితే ఆ సెల్లో టీవో లేదా బయటికి పోయి అట్లా గిట్ల ఎంజాయ్ చేస్తారు. మరి కోతులు ఎలా ఎంజాయ్ చేస్తాయి? అదో గిట్ల ఎంజాయ్ చేస్తాయి. మరి ఈ కోతి చూడండి, చీర పట్టుకొని ఎలా లాగుతుందో. A few moments later. అందుకే అంటారు వీటిని కోతులని. మనుషులకు బదులుగా కోతిని పని మనిషిగా పెట్టుకున్నారా ఏంట్రా బాబు? ఈ కోతి చూడండి, వెరీ బిజీగా సింక్లో గిన్నెలను కడిగేస్తుంది. కోతి చూడండి ఎలా గోడ నెక్కుతుందో. అందుకే అంటారు మరి వీటిని కోతి చేష్టలు అని. ఈ కుక్కకి ఇలా మెడ దగ్గర ఇలా కీస్ అనగానే ఎలా అరుస్తుందో చూడండి. అదేదో బైక్ స్టార్ట్ చేసే బైక్ నుంచి వచ్చే సౌండ్ లాగా అచ్చం. ఈ పక్షి తెలివి చూడండి, దీని నోటితో ఏదో పట్టుకొని వచ్చి ఇలా నీటిలో వేసింది. దానికోసం ఇలా చేపలు వస్తే వెంటనే దాన్ని మళ్ళీ తీసుకుంది. మళ్ళీ చేపలు అలా పోగానే మళ్ళీ నీటిలో వేసేసింది. ఎందుకో తెలుసా? చిన్న చేప పిల్ల కోసం. మరి ఇప్పుడు మళ్ళీ వేసింది, అంతే చేప దొరికేసింది చూడండి. అబ్బా ఏం తెలివిరా స్వామి. తొండా పిక్కను చూడండి, పుషప్స్ ఎలా చేస్తుందో. ఈ ఫోటోను మంచిగా గమనించారులే, ఇది గొర్రె. మరి ఈ గొర్రె బొచ్చు చూస్తే మీకు ఏ హీరో హెయిర్ స్టైల్ గుర్తుకొచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. మరి మనోడు సామాన్యుడు కాదండి బాబోయ్. బర్రెలు గలీజ్గా ఉంటే గెట్లా చెప్పండి. అందుకే ఎంత చక్కగా రెడీ చేసిండో చూడండి. బర్రెకు అద్దాలు మంచిగా సెట్ అయ్యాయిలే. ఈ మూడు కుక్కలు కలిసి ఈ పిల్లి మీద ఎలా దాడి చేస్తున్నాయో చూడండి. పాపం ఈ పిల్లి భయపడి ఎలా వెనక్కిపోతుందో కదా. ఇంతలో అర్రే రాము యాడండిరా గిట్రారా అని ఈ పిల్లి మ్యావ్ మ్యావ్ అని కేక వేయగానే గల టక్కుమని ఈ ఫ్రెండ్ పిల్లి వచ్చి ఇలా కుక్కల మీద దాడి చేసేసింది. అంతే, అవన్నీ ఇలా గెత్తుకమని పారిపోయాయి. మనుషులే కాదండి ప్రేమించుకునేది, అన్ని ఇతర జీవులు ప్రేమలో పడతాయి, ప్రేమించుకుంటాయి. ఇక్కడ ఈ కోడి పుంజుని చూడండి, కోడి వానలో తడుస్తుంది. ఇలా మెల్లగా వెనక నుంచి కోడి పుంజు వచ్చి కోడి వానలో తడవకుండా దాని రెక్కలను ఎలా పెట్టిందో చూడండి. ఇది కదా అసలైన ప్రేమ అంటే.
సిటీలో జీబ్రా పెంచుకోవాలి అనిపించింది గల్లా. కానీ మన అన్నయ్య దగ్గర ఏమో జీబ్రా లేకపాయా. అందుకే మన అన్నయ్య దగ్గర ఉన్న బర్రెను ఇలా జీబ్రాగా మార్చేసిండు. అన్నయ్య ఎంత మంచిగా చక్కగా లైన్లు ఇచ్చివో ఇంతకి. ఈ కోతులున్నాయే, పొయ్యిలో పెడితే పొంతలోకి, పొంతలో పెడితే పొయ్యిలోకి వస్తాయి. ఇవి చేసే అతి చేష్టలు చూడండి, ఎంత చక్కగా మనిషి పక్క నుండి ఎలా పోతున్నాయో చూడండి. ఈ పిల్లగాడు కూడా కదలకోకుండా మంచిగా కూర్చున్నాళ్ళే. పాపం దొరికింది ఈ అక్క కోతి చేతికి. ఈ అక్కను చూడండి ముప్పు తిప్పలు పెడుతుంది ఇది. అక్క బ్యాగ్ను తీసుకొని తైతక్కలాడేస్తుంది. పాపం అక్క పరిస్థితి చూడండి ఎలా ఉందో. కుక్కకు బిస్కెట్ ఇస్తే అది వెంటనే ఇలా గబగబా తినేస్తుంది. అదే కోతికి ఇచ్చామనుకోండి మట్టిని తుడుచుకొని మరీ తింటుంది. ఇక్కడ బ్రెడ్ ముక్క ఇచ్చింటే ఎలా తుడుచుకొని తింటుందో చూడండి. మనోళ్ళు సామాన్యులు కాదండి బాబోయ్, కోతికే బైక్ నేర్పించేశారు చూడండి. ఇది కూడా ఎంత మంచిగా హెల్మెట్ పెట్టుకొని మంచిగా బైక్ను నడిపేస్తుంది. అర్రెర్రెర్రె, కోతి అంటే ఈ మాత్రం అతి చేష్టలు చేయాల్సిందేలే. ఈ కోతి చేష్టలు చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం కూడా భయపడకుండా ఎలా చేస్తుందో చూడండి. ఇంతలో ఈ కత్తిని ఈ అప్ప పక్కన ఎడితే ఇంతలో పక్కన ఉన్న కోతి గబగబా వచ్చేసి ఎలా పట్టుకుందో చూడండి కత్తిని. ఇక్కడ ఈ కోతి బీన్స్ ఎలా ఒలిసేస్తుందో చూడండి. ఇంకా కాసేపు ఆగితే వంట కూడా వండి పెట్టేలా ఉందక్కో. మన వానర వీరుల అతి చేష్టలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత చక్కగా నిద్రపోతున్నాయో. మన అన్నయ్య కోతి చేసినట్టే ఎలా చేస్తున్నాడో చూడండి. ఈ కోతి ఏమో నాలాంటోడు ఇంకోటి వచ్చినాలే అని ఇలా చేస్తుంది కల్లా. ఇదేదో జూ పార్క్ మరి. ఈ అక్క కోతితో మంచిగా ఫోటోలు దిగుదామని ఇలా రెడీ అయి దిగుతుంది. ఇంతలో ఈ కోతి చూడండి ఎలా చేస్తుందో. మన అన్నయ్య తెలివి చూడండి ఒకసారి ఏమాత్రం ముందు. కుక్క వాటర్ మిలన్ ఏడ తింటుందేమోనని ఇలా టూత్ పిక్స్ పెట్టిండు మన అన్నయ్య. మరి మనుషులకైనా ఏంటి తెలివి, కుక్కలకు కూడా ఉంటుంది మరి. మన అన్నయ్య అలా లేవగానే ఇలా ఈ స్టూల్ని తీసుకొని వచ్చి ఆ స్టూల్ని ఈడబెట్టింది కుక్క, అంతే. ఇక్కడ ఈ సీన్ చూడండి. అర్రెర్రె, గిదేంది అనుకుంటున్నారా? ఇవి ముసలండి బాబోయ్. ఈ రెండు చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాయంట. ఈ జూ పార్క్ పెట్టినప్పటి నుండి ఇవి ఇక్కడే ఉన్నాయంట. మరి అప్పటి నుంచి వీటి ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుంది. అచ్చం మనుషుల్లాగా ఈ రెండు ఎలా చేస్తున్నాయి చూడండి. వీటిని చూసి అందరూ ఇవేంటబ్బా ఇలా చేస్తున్నాయి అని ఆశ్చర్యపోతున్నారంట. మరి మనుషులకు విశ్వాసం ఉందో లేదో కానీ కుక్కలకు మాత్రం విశ్వాసం ఖచ్చితంగా ఉంది. మరి అందుకే అంటారు కాసంత ఒక ముద్ద కుక్కకు పెడితే విశ్వాసంగా ఇంటి దగ్గర పడి ఉంటుందని. ఇక్కడ ఈ కుక్కను చూడండి ఎంత మంచిగా బర్రెకు గడ్డి నోటితో తెస్తుందో. బయట చూస్తే బోరున వర్షం పడుతుంది. ఎట్లబ్బా పిల్లలతో బయటికి పోయేది? అదేంటది దేని గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదేనండి, ఇక్కడ మనుషుల ముందర కూర్చున్న ఈ గొరిల్లాల గురించి.
చేతిలోనేమో పిల్లలు ఉండిపోయా, బయటేమో వర్షం పడుతుంది. అబ్బా బయటికి ఎట్లా పోయేది అని తెగ ఆలోచించి ఇక్కడ చాటున దాక్కున్నాయి. ఒకటేమో ఇలా గోడ దగ్గర నుంచి మెల్లగా వెళ్ళగానే అచ్చం అలాగే సేమ్ మనుషులు చేసినట్టుగా ఇవి కూడా ఎలా వెళ్తున్నాయో చూడండి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా నవ్వు వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. నవ్వినందుకు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్.